is how not to pray. కాబట్టి ఈ రోజు సందేశం ఏంటంటే ఎలా ప్రార్థన చేయకూడదు. How not to pray. ఎలా ప్రార్థన చేయకూడదు. Number 1. మొట్టమొదటిది, You should not pray with anxiety and worry. చింతతో బాధతో ప్రార్థన చేయకూడదు. Okay, because what happens is when you have a lot of worry and anxiety in your mind, ఎందుకంటే మీ మనసులో చాలా చింత బాధ ఉన్నట్లయితే you cannot concentrate on God and His presence. దేవుడు అలాగే ఆయన సన్నిధి పైన మీరు దృష్టి ఉంచలేరు. You cannot exercise your faith at its proportion. విశ్వాసాన్ని ఎంత మనము వాడగలమో అంత వాడలేకుండా ఉండొచ్చు. Because this worry disturbs your concentration and your peace. ఎందుకంటే ఒక చింత మీ యొక్క సంతోషాన్ని మీ యొక్క సమాధానాన్ని అది తీసివేస్తుంది. That's why Paul says in Philippians chapter 4 verses 6 and 7. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏమని చెప్తున్నారంటే, He says, be careful for nothing and but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. దేనిని కూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. And the peace of God which passeth all understanding shall keep your hearts and minds through Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలియుండును. So when you pray when you pray without worry, కాబట్టి మీరు ఎప్పుడైతే చింతపడకుండా ప్రార్థన చేస్తారో you have peace. మీకు అప్పుడు సమాధానం ఉంటుంది. You have peace in your mind. మీకు సమాధానం మీ మనసులో ఉంటుంది. You have peace in around your environment. మీకున్న ఆ యొక్క వాతావరణంలో ఆ యొక్క సమాధానం ఉంటుంది. You have peace when you pray. You have peace when you praise. You have peace. మీరు ప్రార్థన చేసినప్పుడు స్తుతించినప్పుడు ఆ యొక్క సమాధానం ఉంటుంది. And Paul says పౌలు ఏమంటున్నారంటే that peace will keep your hearts and minds in Christ Jesus. మీ హృదయములను మీ యొక్క తలంపులను కావలి కాస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. So how should you not pray? కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయకూడదు? Don't pray with anxiety and worry. మీరు చింతతో బాధపడుతూ ప్రార్థన Suppose you have a చేయకూడదు. lot of worry that's going on, something's troubling you in your life. ఒకవేళ మీరు చాలా బాధపడుతూ మీ జీవితంలో ఏదో మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నట్లయితే what's the best thing to do? మనం చేయవలసిన మంచి ఒక కార్యం ఏంటి? Well, pick up a song and start praising God. ఒక పాటను తీసుకొని దేవుని స్తుతించడం ప్రారంభించండి. Because in our worry, in our anxiety, sometimes we may not really be praying with our spirit and it doesn't connect to God. ఎందుకంటే మనమున్న పరిస్థితులలో దేవుని హృదయపూర్వకంగా మనం ఆరాధన చేయలేకుండా ఉంటున్నాం. That's why if you are too worried, the best thing to do is kneel down, close your eyes, lift up your hands and worship God. అందుకనే మీరు చింతలో బాధలో ఉన్నప్పుడు కేవలం మోకరించి చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేయాలి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. So do not pray with anxiety or worry. కాబట్టి చింతతో నిందతో ప్రార్థన చేయవద్దు. What is the second way that you should not pray? మీరు ప్రార్థన చేయకుండా రెండో విషయం ఏంటంటే, Come with me to John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే, And the Lord is telling us a beautiful fact there in verse 7. అక్కడ 7వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మంచి విషయాన్ని అక్కడ చెప్తున్నారు. Let's read the verse first. అక్కడ ఆ యొక్క వచనాన్ని చదువుదాం. If ye abide in me and my words abide in you, you shall ask what ye will and it shall be done unto you. Verse 7. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. So what is the Lord telling us? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? When we abide in the Lord, మనం దేవునిలో ఉన్నట్లయితే, and when we allow Him and His words to abide in us, మనం కూడా ఆయనని అలాగే ఆయన వాక్యాలని మనలో ఉండడానికి అనుమతిస్తే, then if we ask according to His will, అప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు it will be given to us. అది మనకి అనుగ్రహింపబడుతుంది. Hallelujah. హల్లెలూయా. So how should you not pray? Number 2. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయకూడదు? రెండో విషయం, Do not pray without trusting God's will. దేవుని చిత్తాన్ని నమ్మకుండా ప్రార్థన చేయవద్దు. Do not pray without trusting God's will. దేవుని యొక్క చిత్తాన్ని నమ్మకుండా ప్రార్థన చేయొద్దు. When you come to prayer, మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు, when you come to the presence of God, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, when you praise Him and worship Him, మీరు ఆయన్ని స్తుతించి ఆరాధించినప్పుడు, and when you're about to bring a problem or a situation or an issue before God, దేవుని ఎదుట మీకున్న ఆ యొక్క సమస్య లేక చింతని పెట్టక ముందు, believe that God can answer that. మీరు ఏమని నమ్మాలంటే దేవుడు ఆ యొక్క సమస్యను తీర్చగలడు అని నమ్మాలి. You must also believe that God's will be done.
మీరు ఇంకా ఏం నమ్మాలంటే దేవుని చిత్తము జరుగుతుందని నమ్మాలి. Because sometimes our prayer does not match God's will and purpose for us. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏమి ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు మన కొరకు ఏమి నిర్మించున్నారో దానికి సరిపోదు. And that's why sometimes we will not get answers for our prayers. అందుకని కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు కూడా రాదు. In such situations, అలాంటి పరిస్థితుల్లో allow God to have His way. దేవుడు ఆయన ఎలా నడిపించాలనుకుంటున్నారో Allow నడిపించాలి. God to do His things. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అది It may చేయనివ్వండి. not be what you asked for. అది మీరు ఏమి ప్రార్థన చేస్తున్నారో అదే అవుతుంది అని కాదు. It may not be what you are expecting. మీరు ఏమి జరగబోతుంది అని ఆలోచించారో అదే అవ్వాల్సిన It may be in fact even opposite. అది మీకు భిన్నంగా కూడా జరగచ్చు. But yet, అయినప్పటికీ కూడా God knows the best. దేవుడు మీకు ఏది మంచిదో తెలుసు. God knows what you need. దేవుడికి మీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. God knows how to give you, when to give you, and why to give you. దేవుడికి మీకు ఎందుకు ఇవ్వాలి, మీకు ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని ఆయనకి బాగా తెలుసు. So do not pray without trusting God. కాబట్టి దేవుని నమ్మకుండా ప్రార్థన చేయవద్దు. You need to come to God with trust. మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకం కలిగి ఉండాలి. That's what Paul writes, even in Hebrews chapter 11, if you come with me there. ఒకవేళ మీరు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వచ్చినట్లయితే While Paul is defining the word faith, పౌలు అక్కడ విశ్వాసము అను మాటకి అర్థం చెప్తున్నప్పుడు he gives a beautiful explanation as to how we should come to God. అక్కడ పౌలు దేవుని యొద్దకు వస్తున్నప్పుడు మనం ఎలా రావాలి అని పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. Verse 6. 6వ వచనం. Chapter 11 of Hebrews, verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. For without faith it is impossible to please him, and for he that cometh to God, listen to this carefully, for he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన యున్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. Praise the Lord. Hallelujah. Very, very powerful word. We seldom don't give that much of attention to it. మనము ఇది చాలా మార్కు చదువుతూ వచ్చాం కానీ అంత దృష్టిని ఇక్కడ మనం పెట్టి ఉన్నాము. He is a rewarder of them that diligently seek him. ఆయనని వెతుకు వారికి ఫలము దయచేవాడని మనము నమ్మిక ఉంచాలి. So he says when you come to God you must believe that he is, and that he is the rewarder. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే మనకి ప్రతిఫలం ఇచ్చేవాడని మనం నమ్మాలి. Yes, hallelujah. Hallelujah. So how should you not pray? కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయకూడదు? You should not pray without trusting God. దేవుని నమ్మకుండా ప్రార్థన చేయకూడదు. So next time when you get down on your knees to pray, కాబట్టి ఇంకోసారి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి మోకరిస్తారో just check your trust thermometer. మీకు ఉన్న నమ్మకము ఎంతవరకు ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. Like a thermometer, let it be a trustometer. Check the level of faith you have when you come for prayer. మరి థర్మోమీటర్ అని పిలుస్తున్నాం కదా, అలాగే ట్రస్టోమీటర్ అని మీకున్న నమ్మకము ఎంత ఉందో మనం చూసుకోవచ్చు. Praise the Lord. Hallelujah. 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 So that's number 2. అది రెండవది. Number 3. మూడవది, How should you not pray? మీరు ఎలా ప్రార్థన చేయకూడదు? You should not pray without giving glory to God. దేవునికి మహిమ ఇవ్వకుండా ప్రార్థన చేయకూడదు. In the Gospel according to John chapter 17, యోహాను సువార్త 17వ అధ్యాయము, the Lord's wonderful prayer, the high priest prayer is found there. అక్కడ ప్రధాన యాజకుడు చేసిన ప్రార్థనను మనం చూస్తున్నాం. The wonderful prayer of our Lord Jesus. అక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ఒక గొప్ప ప్రార్థన. And in that prayer, ఆ ప్రార్థనలో he has a great heart to glorify the Father. తండ్రిని గణపరచాలని ఒక మంచి హృదయం కలిగి ఉన్నారు. And you look at verse 5. 5వ వచనం So చూసినట్లయితే verse 4. 4వ వచనం These are the words of the Lord Jesus. యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు. The Lord Jesus says, అక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, I have glorified thee on the earth. Chapter 17 verse 4. I have glorified thee on the earth. చేయుటకు నీవు నాకు ఇచ్చితివని పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నున్న మహిమ పరచితిని. భూమి మీద నిన్ను మహిమపరిచింది. I have glorified thee on the earth. భూమి మీద నిన్ను మహిమ పరచితిని. Hallelujah. Hallelujah. Very, very befitting, very, very confident and achieving words. మరి ఎంతో తగినటువంటి మాటలుగా చూస్తున్నాం. They are achieving words. అవి సాధించిన మాటలుగా మనం చూస్తున్నాం. The Lord Jesus says, Father, I have glorified thee on this earth.
యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే తండ్రి మిమ్మల్ని ఈ భూలోకంలో నేను మహిమపరిచి ఉన్నాను అని చెప్తున్నారు. That should be the goal of every Christian, every child of God who's alive today. ఈ రోజు బ్రతికి ఉన్న దేవుని బిడ్డ లేకపోతే క్రైస్తవులుగా పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని అది. Whether we will live or die, we should glorify Him. మనం జీవిస్తున్నామో లేకపోతే చనిపోతున్నామో కానీ మనం దేవుని మహిమపరచాలి. Whether we are rich or poor, we should glorify Him. మనము బీదలమే కావచ్చు లేకపోతే ధనవంతులమే కావచ్చు కానీ దేవుని మహిమపరచాలి. Whether we have things going our way or things coming against us, we have to glorify Him. మనకి ఇక పనులు మన కొరకు రావచ్చు లేక మనకి వ్యతిరేకంగా రావచ్చు కానీ మనం దేవుని మహిమపరచాలి. Amen. Amen. Well, Brother R.R.K. Murthy garu, he said this beautiful word. మరి ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మంచి మాటను చెప్తున్నారు. What did he say? ఆయన ఏం చెప్పారు? A true Christian ఒక నిజమైన క్రైస్తవుడు will never fear. ఎప్పుడు కూడా భయపడడు. Hallelujah. Hallelujah. A true Christian will not fear anything. ఒక నిజమైన క్రైస్తవుడు దేనికి కూడా భయపడడు. And when you come to that statement, మీరు ఆ యొక్క మాటను వచ్చినప్పుడు we are not supposed to fear God. We're not supposed to fear situations. మనము పరిస్థితులకు భయపడకుండా ఉండాలి. Because we believe in God. ఎందుకంటే మనం దేవుని యందు నమ్ముతాము. When you have a great heart to glorify God, మనకి ఎప్పుడైతే దేవుని మహిమపరచాలని హృదయం కలిగి ఉంటామో everything else fades into shadow. మిగిలిన ప్రతి ఒక్క విషయము కూడా అది నాశనం అయిపోతుంది. It goes into the shadow. అది నీడలోకి వెళ్ళిపోతుంది. So when you have a heart to glorify God, కాబట్టి ఎప్పుడైతే మీకు దేవుని మహిమపరచాలని మీరు హృదయం కలిగి ఉంటారో, you will not consider pain or loss or other such kind of disappointments. మీకు ఇది నొప్పిగా ఉంది, ఇది బాధగా ఉంది అని మిగిలిన విచారమైన పనులు మీరు దృష్టించరు. Because you're focused on glorifying God. ఎందుకంటే మీ యొక్క దృష్టి కేవలము దేవుని మహిమపరచడానికి ఉంది. So our prayer also should be aimed at glorifying the name of God. కాబట్టి మన ప్రార్థన కూడా దేని బట్టి గురించాలంటే దేవుని మహిమపరచాలని గురి ఉంచుకోవాలి. If you look at the difference of the Lord Jesus prayer and our prayer, ఒకవేళ మీరు యేసుక్రీస్తు యొక్క ప్రార్థనకి మన ప్రార్థనకి వ్యతిరేకతలు చూసినట్లయితే, వ్యత్యాసం చూసినట్లయితే, this is how we pray. మనం ఇలా ప్రార్థన చేస్తాం. Father, తండ్రి, help me to glorify you. నన్ను మిమ్మల్ని మహిమపరచడానికి నాకు నేర్పించండి. Help me to glorify you. మిమ్మల్ని మహిమపరచడానికి నాకు నేర్పించండి. That's how we pray. అది అలాగా మనం చేస్తాం. Whatever I do, Lord, నేను ఏం చేసినా ప్రభువా, let glory come to you. మహిమ నీకే రావాలి. That's how we pray. మనం అలా ప్రార్థన చేస్తాం. But look at how the Lord Jesus prayed. కానీ యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు? He says, ఆయన ఏం చెప్తున్నారు? Father, తండ్రి, I have glorified thee. నేను మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాను. We pray, Father, help me to glorify thee. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? తండ్రి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు నేర్పించండి. But Jesus said, I have glorified thee. కానీ తండ్రి యేసయ్య ఏమంటున్నారు? నేను మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాను. Vast difference. చాలా భిన్నమైన వ్యత్యాసత. Very, very huge difference. చాలా పెద్ద వ్యత్యాసం చూస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. So that is how we need to change our prayer. కాబట్టి మన ప్రార్థనను అలా మనం మార్చుకోవాలి. Where we should be able to pray and come to a prayer life where we can say, this I want to do for your glory, Father. మనం ఎంత స్థాయికి రావాలంటే ఇది నేను నిన్ను మహిమపరచడానికి చేయాలి అని చేయాలి. So do not ever pray without giving glory to God. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా దేవునికి మహిమ చెల్లించుకోకుండా చేయవద్దు. Even it may be a small prayer. అది ఒకవేళ చిన్న ప్రార్థన అయి ఉండొచ్చు. It may be a fasting prayer. అది ఉపవాస ప్రార్థన అయి ఉండొచ్చు. It may be a intercessory prayer. అది ఒకవేళ విజ్ఞాపన ప్రార్థన అయి ఉండొచ్చు. Whatever prayer it may be. అది ఏ ప్రార్థన అయినా సరే, let God be given the glory. కేవలము దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. 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 That's number 3. అది మూడవది. How should you not pray? Number 4. మనం ఎలా ప్రార్థన చేయకూడదు? నాలుగో విషయం. Okay, you should not pray with focus on blessings. ఆశీర్వాదములు కొరకు దృష్టించి మనం ప్రార్థన చేయకూడదు. You should not pray with the focus only on blessings. కేవలము ఆశీర్వాదాలు పొందాలి అనే ఆసక్తితో మనం ప్రార్థన చేయకూడదు. Many people come to the Lord seeking blessings. చాలా మంది యేసే ఆశీర్వదిస్తారు అని మాత్రమే ప్రార్థనలోకి వస్తారు. Many people come to God because they want to receive gifts, they want to receive blessings, they want to receive all the goodies in the world. That's why they believe God. మరి చాలా మంది దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే బహుమానాలు, వరాన్ని పొందుకోవడానికే దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. That is not the right spirit of prayer. ప్రార్థన చేయవలసిన ఆ యొక్క ఆత్మ అది కాదు. That's not the way you should pray.
అది ప్రార్థన చేయవలసిన పని కాదు. Our prayers are so focused on blessing, on prosperity, and promotion, and all that sort of things. మన యొక్క ప్రార్థనలు ఆశీర్వాదము, ఉత్తీర్ణత, అలాగే అభివృద్ధి మీద దృష్టి ఉంచుతున్నాము. Okay, prayer should become selfless. ప్రార్థన నిస్వార్థంగా ఉండాలి. Prayer should shift from being the selfish one to an unselfish one, which reaches out to other people. మరి నిస్వార్థంగా నుంచి తర్వాత ఇతరుల వరకు ప్రార్థన చేయడం, తర్వాత ప్రతి ఒక్కరి వరకు ప్రార్థన చేసే విధంగా మన ప్రార్థన మారాలి. James gives us an interesting point. ఇక్కడ యాకోబు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తున్నారు. He writes in chapter 4 verse 3. 4వ అధ్యాయము 3వ వచనంలో Look at what James writes. అక్కడ యాకోబు ఏమి రాస్తున్నారు? You ask and receive not, because you ask amiss, that ye may consume it upon your lusts. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకొనుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. That's the reason why we are not getting answers for our prayers. ఇదే మనము ఎందుకు ప్రార్థనకి జవాబు పొందుకోలేకపోతున్నామో జవాబుగా ఉంది. This is why we don't receive answers. ఇందుకే మనము జవాబుని పొందుకోలేకున్నాము. Because we are asking for ourselves. ఎందుకంటే మనము మన కొరకు అడుగుతున్నాం. And James uses one beautiful word. He says we consume it upon our lust. మన భోగాల నిమిత్తమై మనం దృష్టించి ప్రార్థన చేస్తున్నామంట. That's why God doesn't answer. అందుకే దేవుడు జవాబు ఇవ్వడం లేదు. Our prayers are so selfish. మన ప్రార్థనలు చాలా స్వార్థంగా ఉన్నాయి. And they are all blessing based. మరి ఆశీర్వాదం పైన దృష్టించి ఉన్నాయి. And then deliverance based. విడుదల నిమిత్తమే చేస్తున్నాం. And then promotion based. అలాగే ఉత్తీర్ణత కొరకు చేస్తున్నాం. Security based and self based and family based. భద్రత అలాగే స్వార్థము అలాగే కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. So our prayers the quality of our prayers have come down. మనం ప్రార్థన చేసే ఆ యొక్క క్వాలిటీ తగ్గిపోతూ వచ్చింది. The topics of a prayer have become very centrifugal. మనం చేసే ప్రార్థనాంశాలు మన వైపు తిప్పుపడుతూ ఉన్నాయి. They are not centripetal. అవి ఇతరుల వైపు వెళ్ళడం లేదు. Of the prayers we are making is just bouncing like a ball in our house. మనం చేసే ప్రార్థనలు గోడకి కొట్టుకొని తిరిగి వస్తున్న బంతిలాగా ఉన్నాయి. Our prayers are not even going out of our home. మన గృహం నుంచి బయటకు కూడా వెళ్ళడం లేదు. Why? ఎందుకు? Why? ఎందుకు? Because we are only received about we are only concerned about ourselves and how we can grow, how we can become rich and prosperous and famous and all that. ఎందుకంటే మనము కేవలము స్వార్థపూర్వకులై మనం ఎలా అభివృద్ధి చెందుతాం, మనకి ఎలా ఆశీర్వాదం వస్తాయి అని దానిపైన దృష్టి ఉంచాం కాబట్టి. That's why అందుకనే the Bible tells us that you should not pray like that. బైబిల్ ఇలా ప్రార్థన చేయకూడదు అని చెప్తుంది. Number 5. ఐదవది, how should you not pray? మీరు ఎలా ప్రార్థన చేయకూడదు? 1 John chapter 5. మొదటి యోహాను 5వ అధ్యాయము verses 14 and 15. 14-15 వచనాలు చూద్దాం. This is what John writes in his first epistle. మరి యోహాను మొదటి పత్రికలో ఇది రాస్తూ ఉన్నారు. Okay, remember this is John who walked who was very close to the Lord and also was a cousin brother of the Lord Jesus. మరి దేవునికి చాలా సన్నిహితంగా అలాగే యేసుక్రీస్తుకి సమీప బంధువుడుగా చూస్తున్నాం. Verse 14 and 15 of 1 John chapter 5. మొదటి యోహాను 5వ అధ్యాయము 14-15 వచనాలు. And this is the confidence that we have in him, that if we ask anything according to his will, he will hear us. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించననుదియే. Praise the Lord. Hallelujah. So how should you not pray? కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయకూడదు? See, some people have made prayer like a magic formula. మరి కొంతమంది ఒక ప్రార్థనని మంత్రంగా పలుకుతూ ఉంటారు. It's not a magic formula. అది ఒక మంత్రం కాదు. It's not a formula where you can say 2 whole square plus 2 whatever, is that and this the answer. You cannot say 2 plus 2 is 4. ప్రార్థన అంటే ఇది కలిపితే ఇంత వస్తుంది అని ఒక మంత్రంగా చెప్పేది కాదు. Just because you pray in a particular pattern, it doesn't mean God has to give you the answer. మీరు ఇలాంటి క్రమంలో చేస్తున్నారు ప్రార్థన అని అంటే దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలని
లేదు. It doesn't mean just because you're fasting, God has to give you an answer. It doesn't mean so. మీరు ఉపవాసం ఉంటున్నారని దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలని లేదు. Whatever God answers, He does it by His grace. దేవుడు ఏదైతే జవాబు ఇచ్చున్నారో అది కేవలము ఆయన కృప వలన అవుతుంది. Not by our ability. మనకున్న సామర్థ్యం వలన కాదు. Yeah, He will give answer only by His grace. ఆయన మనకి జవాబు కేవలం ఆయన కృప వలన ఇస్తున్నారు. But some people think, it's like a japam. They recite certain words and certain pattern. God is bound to answer them. కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఇలా ప్రార్థన చేస్తే మంత్రంలా జపంలా చెప్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సిందే అనుకుంటారు. No. కాదు. God is sovereign. దేవుడు సార్వభౌముడు. Therefore He can answer, He need not answer. అందుకే ఆయన జవాబు ఇవ్వగలడు, జవాబు ఇవ్వకుండా It's up to Him. అది ఆయన సొంతం ఉంది. Yeah, nobody can force God to answer us. ఎవరు కూడా దేవుడు మనకి జవాబు ఇవ్వాలని బలవంతం చేయలేరు. So it's up to Him. కాబట్టి అది ఆయన ఇష్టము. Hallelujah. So prayer, do not ever pray like as if though it was a formula. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థనని అదొక సూత్రంలా ప్రార్థించొద్దు. Prayer is our responsibility. ప్రార్థన మనకి ఉన్న బాధ్యతగా ఎంచుకోవాలి. Prayer is our privilege. ప్రార్థన మనకి ఒక భాగ్యంగా ఉంది. Prayer is our relationship with God. ప్రార్థన దేవునితో మనకి సంబంధాన్ని కలుగజేస్తుంది. Prayer is our lifeline. ప్రార్థన మన జీవన రేఖగా ఉంటుంది. Prayer is our lifeline. ప్రార్థన మన జీవన రేఖగా ఉంటుంది. Prayer is what connects us, to the supernatural. ప్రకృతి అతీతమైన విషయాలకు మనల్ని సంబంధం కలిగించేది ప్రార్థన. That is what prayer is. అదే ప్రార్థన అంటే. Many people miss all this by just simply treating it as a formula, as a compulsory act. మరి చాలా మంది ఈ విషయాలన్నీ ఎందుకు కోల్పోతున్నారంటే ప్రార్థన కేవలం ఇలా చేయాలి ఒక సూత్రం అనుకొని వదిలేస్తున్నారు. So just because you pray in a particular pattern, it doesn't mean God is going to answer you. కాబట్టి మీరు ఇలా ఒక క్రమంలో ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఖచ్చితంగా జవాబిస్తారని కాదు. So how will God answer you? కానీ దేవుడు ఎలా జవాబిస్తారు? That's what John wrote in verse 14. ఇక్కడ 14వ వచనంలో యోహాను చెప్తున్నారు. When we ask according to His will. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా. When we ask Him according to His will. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా. Then He will give us. అప్పుడు ఆయన మనకి అనుగ్రహిస్తారు. Let's read that once again. మరొకసారి చదువుదాం. If you ask anything according to His will, He will hear us. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుడు. And verse 15 is a continuation of that point. 15వ వచనం చూసినట్లయితే it is a continuation of 14th verse. 14వ వచనానికి తర్వాతి భాగంగా. So He will hear us. ఆయన మనల్ని ఆలకిస్తారు. And if we know that He hears us, whatsoever we ask, we know that we have the petition that we desired of Him. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొననని మనకు కలిగినవని ఎరుగుదుము. Praise the Lord. Hallelujah. Hallelujah. So what is the secret to receive answers? కాబట్టి జవాబులు పొందుకోవాలంటే రహస్యం ఏంటి? Pray according to His purpose, according to His will. దేని యొక్క చిత్తము ఏమైతుందో దాని ప్రకారంగా ప్రార్థన చేయాలి. Okay, we must learn to keep aside our desires, our apprehensions and our wants and begin to ask His will. మన ఇష్టాలు మనకి ఇలా జరగాలి అని అనుకోవడాలు అన్ని కూడా పక్కన పెట్టి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. Amen. Amen. So how should you not pray? కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయకూడదు. Don't try to pray as if prayer was a magic formula. ప్రార్థన ఒక సూత్రము ఒక మంత్రముగా ఉన్నట్లు ప్రార్థన చేయకూడదు. You must pray according to His will. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. Number 5. ఐదవది, how should you not pray? మీరు ఎలా ప్రార్థన చేయకూడదు. You should not pray without listening to God's voice. దేవుని యొక్క స్వరము వినకుండా ప్రార్థన చేయకూడదు. You should not pray without listening to God's voice. దేవుని స్వరము వినకుండా ప్రార్థన చేయకూడదు. What does it mean? దాని అర్థం ఏంటి? How do you hear the voice of God? దేవుని స్వరాన్ని మనం ఎలా వింటాం? You can hear the voice of God when you read the Bible. మీరు బైబిల్ చదివినప్పుడు ఆయన స్వరాన్ని వినవచ్చు. You can hear the voice of God when you wait upon Him in His presence. ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఆయన స్వరం వినవచ్చు. You can hear the voice of God when you are listening to an anointed preaching. ఒక అభిషేకమైన ప్రసంగము వింటూ ఉన్నప్పుడు మీరు దేవుని స్వరాన్ని వినొచ్చు. You can listen to the voice of God when you are reading a spiritual book. ఒక ఆత్మీయ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మీరు దేవుని స్వరాన్ని వినొచ్చు. You can listen to the voice of God through a still and a small voice of the Lord.
నిమ్మలమైన అలాగే మెల్లని స్వరంను మీరు వినవచ్చు. Hallelujah. హల్లెలూయా. So you can listen to the voice of God. కాబట్టి మీరు దేవుని స్వరాన్ని వినొచ్చు. Now what we are doing is, మనం ఏం చేస్తున్నామంటే we are treating prayer as a formula, as a magic formula. ప్రార్థనని ఒక మంత్రంగా మనం And తీసుకొని therefore we simply, get up from sleep and get on our knees and begin to pray in the presence of God. మనము ఉదయాన్నే లెగిసి మోకరించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. But we are not really, praying a live prayer. కానీ మనము సజీవ ప్రార్థన చేయలేకుండా We are ఉంటున్నాము. just praying a formal prayer. మనము నామకార్థమైన ప్రార్థన చేస్తున్నాము. So how do you make a live prayer? కాబట్టి మీరు సజీవ ప్రార్థన ఎలా చేస్తారు? When you hear voice of God. మీరు దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు. Sometimes God will speak to you through a dream. కొన్నిసార్లు దేవుడు మీకు కల ద్వారా మాట్లాడతారు. Sometimes God will speak to you through a vision. కొన్నిసార్లు ఆయన దర్శనంతో ఆయన మాట్లాడతారు. Sometimes God will speak to you through a friend, ఒక స్నేహితుని ద్వారా ఆయన మాట్లాడతారు. or your wife, or your children, or your parents. మీ భార్య, మీ పిల్లలు లేక మీ యొక్క తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతారు. Sometimes God even may speak to you through a Gentile. ఒక అన్యజనుని ద్వారా కూడా దేవుని మాట్లాడతారు. Because God simply wants to communicate something to you. దాని అర్థం ఏంటంటే దేవుడు మీతో ఏదో సంభాషించుకోవాలని అనుకుంటున్నారు. And therefore He can use anybody. కాబట్టి ఆయన ఎవరినైనా వాడుకోవచ్చు. So when you get that kind of a communication, మీరు ఎప్పుడైతే అలాంటి సందేశము పొందుకుంటారో, then your prayer becomes very live. అప్పుడు మీ ప్రార్థన సజీవంగా మారుతుంది. Your prayer becomes very, vibrant and active. మీ ప్రార్థన చాలా తీవ్రంగా యాక్టివ్ గా మారుతుంది. Praise the Lord. హల్లెలూయా. Our prayers will stop being very boring. మన ప్రార్థనలు బోరింగ్ గా ఉండవు. They become very interesting. లేక ఆసక్తికరంగా ఉండవు. Our prayers will change in their dimension, in their language. మన యొక్క ప్రార్థనలు ఆ యొక్క కోణంలో మన భాషలో మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. So dear people of God, కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, this is how you should not pray. మీరు ఇలా ప్రార్థన చేయకూడదు. Okay, do not pray without listening to God's voice. దేవుని యొక్క స్వరాన్ని వినకుండా ప్రార్థన చేయొద్దు. See, in fact, one important thing that I pray by, మరి నేను ప్రార్థన చేసే ఒక ముఖ్యమైన విషయం I pray by what God speaks to me when I read the Bible. నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒకటి చెప్తారు, దాని విషయమై నేను ప్రార్థన చేస్తాను. So my daily meditations themselves are the voice and message of God for me, so that I can pray. కాబట్టి నేను రోజు ధ్యానించే ఆ యొక్క వాక్య భాగమే నాకు దేవుని స్వరంగా ఉండి ప్రార్థన చేస్తాను. That is the word of God. ఎందుకంటే అది దేవుని వాక్యమై ఉంది. And therefore, I pray according to what God speaks to me in the morning or evening, when I read the Bible. నేను బైబిల్ ఎప్పుడు చదివినా దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడతారో దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. Hallelujah. Hallelujah. So people of God, కాబట్టి దేవుని ప్రజలారా, stop treating prayer as a formula. ఒక ప్రార్థనని ఒక మంత్రంలా ఎంచుకోవద్దు. Stop treating prayer as a compulsory act. మరి తప్పక చేయాలి అనే ఒక క్రియలాగా ప్రార్థన చేయవద్దు. No doubt it is very, very important, it's compulsory. మరి ఖచ్చితంగా చేయవలసిన పని అది ఉంది, కానీ but it should be done out of love and relationship. మరి ప్రేమ అలాగే సంబంధంతో ఉండాల్సిన పనిగా. So prayer is not compulsory, it is a relational activity. మరి ప్రార్థన ఒక తప్పక చేయాల్సిన పనిగా కాకుండా దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలి అని చేయాల్సిన. Anyone who knows God intimately, ఎవరైనా సరే దేవునికి సన్నిహితంగా తెలుసుకున్నట్లయితే they will pray. వారు ప్రార్థన చేస్తారు. Anyone who loves God intimately, ఎవరైనా సరే దేవుని సన్నిహితంగా ప్రేమిస్తారో they will pray. వారు ప్రార్థన చేస్తారు. Anybody who knows God, ఎవరైనా సరే దేవుని తెలుసుకున్నట్లయితే they will pray. వారు ప్రార్థన చేస్తారు. Anybody who reads His word, ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని చదువుతారు, they will pray. వారు ప్రార్థన చేస్తారు. Not because they want something, వారు ఏదో పొందుకోవాలని కాదు, కానీ but because they love God. వారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి. Our prayer should be motivated by our love towards God. మన యొక్క ప్రార్థన మన దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నామో అది చేయబడుతుంది. That should motivate us. అది మనల్ని ప్రోత్సహించాలి. Okay, so let me repeat that. The love we have for God should motivate our prayer to God. మరి దేవుని పట్ల మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నామో అది మనం అంత ప్రార్థన చేయడానికి ప్రోత్సహించాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. That's number 6. అది 6వది. Number 7. 7వ చూసినట్లయితే The 7th way how you should not pray. మీరు ఎలా ప్రార్థన చేయకూడదు 7వ విషయం. Okay, 1 John 1:9. మొదటి యోహాను, Do not pray without confessing.
మీరు ఒప్పుకోకుండా మీరు without ప్రార్థించొద్దు. confessing your sins. మీ పాపాన్ని ఒప్పుకోకుండా ప్రార్థించొద్దు. Do not pray without confessing your sins. మీరు పాపాన్ని ఒప్పుకోకుండా ప్రార్థించొద్దు. Hallelujah. హల్లెలూయా. When you come to God, మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, when you come to God with your unconfessed sins, మీరు ఎప్పుడైతే దేవుని దగ్గరికి పాపాలు ఒప్పుకోకుండా వస్తారో, your sins will be a wall between you and God. మీకున్న పాపాలు దేవునికి మీకు ఒక గోడగా నిలుస్తాయి. And therefore, if the fellowship is broken, అందుకని ఆ యొక్క సహవాసము కోల్పోతుంది, the relationship is disturbed, ఆ యొక్క సంబంధము చెడిపోతుంది, and your prayer becomes totally lifeless, మీ యొక్క ప్రార్థన జీవం లేకుండా ఉంటుంది, and then everything it will become useless. I mean, the whole it will become a total farce. మరి అదంతా కూడా ఎందుకు పనికిరాని పనిగా మారిపోతుంది. So confess your sin. కాబట్టి ఒప్పుకోండి. When you confess your sin, మీ పాపాలను ఒప్పుకున్నప్పుడు the wall will fall. మీకు దేవునికి మధ్యలో ఉన్న ఒక అడ్డు కూడా కూలిపోతుంది. Amen. 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 Unconfessed sin will construct a fortress against God, against you and God. మీరు ఏవైతే పాపాలు ఒప్పుకోలేదో ఆ పాపాలు మీకు దేవునికి ఒక అడ్డగోడుగా Some నిలుచుంటాయి. people tell me they are afraid to confess certain sins. కొంతమంది ఏం చెప్తారంటే వారు పాపాన్ని ఒప్పుకోవడానికి భయపడతారు. No. కాదు, You need not be afraid of that. మీరు దాని కొరకు చింతించొద్దు. When we confess our mistakes to our parents, మనం చేసిన తప్పులు మన తల్లిదండ్రులతో ఒకరు ఒప్పుకున్నట్లయితే they will forgive us, వారు మనల్ని క్షమించి, and because they love us, ఎందుకంటే వారు మనల్ని ప్రేమిస్తున్నారు, and they tell us don't do that again. వారు మనం చెప్తారు ఇలా చేయొద్దు మరలా అని చెప్తారు. Okay, and when our earthly parents are so loving and forgiving, మన భూలోకు సంబంధమైన తల్లిదండ్రులు ఇంత ప్రేమ అలాగే క్షమించే రీతిగా ఉంటున్నారు. how much more is our heavenly Father? పరలోకంలో ఉన్న మన పరలోకపు తండ్రి ఇంకెంత ప్రేమిస్తారు. I like that beautiful word in the Bible. మరి బైబిల్లో చెప్పబడిన ఆ యొక్క మాట నాకు చాలా ఇష్టం. God is love. దేవుడే ప్రేమ అయి ఉన్నారు. Prema Swarupi. ప్రేమ స్వరూపి. I like that Telugu version. God is love. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తున్నారు. Okay, Swarupi, beautiful word. He is love. అది ప్రేమ. He is love. దేవుడు ప్రేమ స్వరూపి. He's got nothing but love for us. ఆయన మరి అన్నిటికన్నా ఎక్కువగా మన కొరకు ప్రేమ కలిగి Because He loves us madly. ఆయన మనల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నారంటే Whatever we do, we really confess it and say sorry, He will forgive. మనం ఏం తప్పు చేసినా సరే దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు ఆయన ఖరీదు లేకుండా He క్షమిస్తున్నారు. will simply forgive us. ఆయన ఊరికే క్షమిస్తున్నారు. Can you imagine the pain that the Roman soldiers and all the Jewish leaders inflicted upon our Lord? మరి రోమా సైనికులు అలాగే అప్పుడు యేసుక్రీస్తుని హింసించినప్పుడు అదొక జ్ఞాపకం చేసుకున్నట్లయితే How much they persecuted Him, hurt Him and wounded Him. మరి యేసుక్రీస్తుని ఎంతగా ఆయన్ని బాధపెట్టి హింస పెట్టి గాయాలు చేసి ఉన్నారు. But even with all that, అవన్నిటికన్నా what did the Lord Jesus say? ఆయన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు? Father, forgive them. ప్రభువా వీరిని Tandri క్షమించండి. Vashavish. Father, forgive them. తండ్రి వీరిని క్షమించండి. Wow, what love! ఎంత గొప్ప ప్రేమ. When the Lord could say those words against those people who nailed Him on the cross, మరి ప్రభు యేసుక్రీస్తు ఎవరైతే హింసించారో వారి కొరకు ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు, those who nailed Him on the cross, ఆయన శిలువ పైన మేకులతో కొట్టి ఉంచిన వారు, when He was able to forgive them, వారిని ఆయన క్షమించగలుగుతున్నట్లయితే how much more will He forgive us? మనల్ని ఇంకెంత ఆయన క్షమిస్తారు. So come boldly to God, కాబట్టి దేవుని దగ్గరికి ధైర్యంగా రావాలి, heartfully to God, హృదయపూర్వకంగా రావాలి, with confession, with the confession and a true heart of repentance. మరి పశ్చాత్తాపము అలాగే ఒప్పుకోవాలి అనే మనసు కలిగి మనం రావాలి. Okay, David says God loves a broken and a contrite heart. దావీదు ఏమని చెప్తున్నారంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టం అని చెప్తున్నారు. God loves a broken and a contrite spirit. విరిగి నలిగిన హృదయంని దేవుడు ఇష్టపడుతున్నారు. So when you come to God with a broken heart and a contrite spirit, మీరు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు God forgives. దేవుడు క్షమిస్తారు. When He could forgive His assassins, మరి ఆయనని చంపిన వారిని ఆయన క్షమించినప్పుడు how much more He will forgive us. మనల్ని ఇంకెంత ఎక్కువ ఆయన క్షమిస్తారు. Hallelujah. హల్లెలూయా. So don't pray without confessing your sins. కాబట్టి మీ పాపాల్ని ఒప్పుకోకుండా ప్రార్థన చేయొద్దు.
Amen? Amen. Last point and we close with that for today. ఆఖరి అంశం చూసి మనం ముగించుకుందాం. Romans chapter 8 verse 26. I really love that. రోమా 8వ అధ్యాయము 28వ వచనం. It's very, very important. అది చాలా ముఖ్యమైన విషయము. Okay, you know, when I say Romans chapter 8, రోమా 8 అని నేను చెప్పినప్పుడు our mind goes to only one predominant subject. అక్కడ మరి ఒకే విషయం కొరకు మన మనసు వెళ్ళిపోతుంది. What is that subject? ఆ యొక్క సంగతి ఏంటి? Romans chapter 8 talks about the Holy Spirit. రోమా 8వ అధ్యాయము పరిశుద్ధాత్మని కొరకు చెప్తూ ఉంటారు. And how he works in the life of a believer and how he helps us. ఒక విశ్వాసిగా ఉన్న జీవితంలో ఆయన ఎలా పనిచేస్తారు అని ఇక్కడ చూస్తున్నాం. So, come with me to Romans chapter 8 verse 26. రోమా 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. The Spirit likewise also helpeth our infirmities, for we know not what we should pray for as we ought, but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. Amen. ఏలయనగా మనము యుక్తముగా ప్రార్థన చేయవలెనో మనము తెలియదని గాని ఉచ్చరింప సఖ్యము కాని మూడుగలకు మన పక్షంన విజ్ఞాపన చేయుచున్నాడు. So, last point. కాబట్టి ఆఖరి అంశం, How should you not pray? మీరు ఎలా ప్రార్థన చేయకూడదు? Don't pray without the Holy Spirit. పరిశుద్ధాత్ముని లేకుండా మీరు ప్రార్థన చేయొద్దు. Don't pray without the Holy Ghost. పరిశుద్ధాత్ముడు లేకుండా మీరు ప్రార్థన చేయొద్దు. Amen? ఆమేన్. You may be wondering, how is that possible? మీరు అనుకోవచ్చు అది ఎలా సాధ్యం అని. When you accepted Jesus మీరు యేసుక్రీస్తుని and you అంగీకరించారు, took baptism, బాప్టిజం తీసుకున్న తర్వాత you received the spirit of adoption. మీరు దత్తపుత్ర ఆత్మను He పొందుకుంటారు. is the Holy Ghost. ఆయనే పరిశుద్ధాత్ముడు. And when you have received him as the spirit of adoption మీరు ఎప్పుడైతే ఆయన్ని దత్తపుత్ర ఆత్మగా అంగీకరిస్తారో, and you allow him to take over your life, ఎప్పుడైతే ఆయన మీ యొక్క జీవితాన్ని అప్పగిస్తారో, and he will, baptize you. ఆయన మిమ్మల్ని బాప్టిజం చేస్తారు. He will baptize you in the Holy Spirit. పరిశుద్ధాత్మునిలో బాప్టిజం He will begin చేస్తారు. to live in you. ఆయన మీరు నివసించడం He ప్రారంభిస్తారు. will begin to guide you. ఆయన మిమ్మల్ని నడిపించడానికి, He will begin to give you thoughts. ఆయన మీకు ఎలా ఆలోచనలు ఇవ్వాలో చూపిస్తారు. And the Lord Jesus said he will remind us of what the Lord Jesus told us. ఆయన ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో మనకు అది గుర్తు చేస్తూ జ్ఞాపకముకు తెస్తారు. Praise the Lord. హల్లెలూయా. So that is a tremendous ministry of the Holy Spirit. కాబట్టి అది పరిశుద్ధాత్ముడు చేసే ఒక గొప్ప పరిచర్యగా The చూస్తున్నాం. personal ministry of the Holy Ghost in our life. పరిశుద్ధాత్ముని యొక్క పర్సనల్ వ్యక్తిగత పరిచర్యగా చూస్తున్నాం. And Paul says in this verse, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నారంటే, we don't know how we ought to pray. We don't know how we ought to pray. మనం ఎలా ప్రార్థించవలసి ఉన్నదో మనకు తెలియదు, కానీ Therefore, అందుకనే because we don't know how to pray, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక the Holy Spirit helps us. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తారు. The Holy Spirit prays on our behalf. పరిశుద్ధాత్ముడు మన పక్షమున విజ్ఞాపన చేస్తారు. Hallelujah. హల్లెలూయా. So dear people of God, కాబట్టి ప్రియమైన దేవుని when you allow the Holy Spirit of God to pray through you, పరిశుద్ధాత్ముని మీ తరపున విజ్ఞాపన చేయడానికి మీరు ఎప్పుడైతే అనుమతిస్తారో, your life will be transformed. మీ యొక్క జీవితము మార్పు చెందుతుంది. Your words, your language, everything will be transformed. మీ యొక్క మాటలు, మీ యొక్క భాష అంతా కూడా రూపాంతరం చెందుతుంది. Okay, your whole family, your ministry, your job, everything will be transformed. మీకున్న ఆ యొక్క కుటుంబము లేక ఉద్యోగము ప్రతి ఒక్క విషయము కూడా Your family will be transformed. మీ కుటుంబము రూపాంతరం పొందుతుంది. That's what, that's the meaning of what we read in the Bible. మరి బైబిల్లో చదువుతున్న అర్థము ఇదే. When it says, the life is in the power of the tongue. Life and death are in the power of the tongue. జీవ మరణములు నాలుక వశమై ఉన్నాయని చదువుతున్నాం కదా. So life and death are in the power of the tongue. కాబట్టి జీవము మరణము ఆ యొక్క శక్తి మన నాలుకలో ఉంది. And when you have the Holy Spirit inside you, ఎప్పుడైతే మీ పరిశుద్ధాత్మను మీ లోపల ఉంచుకుంటారో, and He helps you to pray. అప్పుడు ఆయన మిమ్మల్ని ప్రార్థించడానికి సహాయం He helps you చేస్తారు. to speak the right words before God's throne. దేవుని సింహాసనం ఎదుట సరైన మాటలు చెప్పడానికి ఆయన సహాయం చేస్తారు. When you allow Him to do that, మీరు ఎప్పుడైతే అది చేయడానికి ఆయన అనుమతిస్తారో, your life will be a blessed life. మీ యొక్క జీవితము చాలా ఆశీర్వదింపబడినదిగా You can ఉంటుంది. literally live in the awesome presence of God all the days of your life. మీ యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తూ And ఉంటారు. that's what David says. అందుకే దావీదు ఏమంటున్నాడు? Surely goodness and mercy shall follow me all the days of my life.
నేను బ్రతుకు కాలం కృపాక్షేమంలో నా వెంట వచ్చు. Yeah, surely goodness and mercy shall follow me all the days of my life. కృపాక్షేమములు నా వెంట వచ్చును అని చెప్తున్నాడు. జీవితకాలం అంతా, all the days of my life. జీవితకాలం అంతా కూడా. So dear people of God, కాబట్టి దేవుని ప్రజలారా, when you pray with the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మను కలిగి ప్రార్థన చేస్తారు, when you live with the anointing in your life, మీ జీవితంలో అభిషేకం కలిగి మీరు జీవిస్తున్నప్పుడు your prayer is different, మీ ప్రార్థన మారుతుంది, your messages are different, మీ యొక్క సందేశాలు మారుతున్నాయి, your lifestyle is different, మీ జీవన శైలి మారుతుంది, and everything is impacted by the very presence of the Holy Ghost within you. మరి ప్రతి ఒక్క విషయము కూడా చాలా మార్పు చెందుతుంది, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మను మీలో ఉంచి ఉన్నారు. And remember what the Lord Jesus said? మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? The kingdom of God is within you. దేవుని యొక్క రాజ్యము మీ మధ్యలో ఉంది. Wow, praise the Lord. హల్లెలూయా. And when that was revealed, that was empowered when the Holy Ghost came into us. మరి అది మనకి ఎప్పుడు తెలియజేయబడింది అంటే పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి వచ్చినప్పుడు. And so therefore, కాబట్టి when we allow the Holy Spirit to lead us to pray, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన తరపున ప్రార్థించడానికి అనుమతిస్తామో, you will have a very fantastic, very powerful and a very close walk with God. మీరు అప్పుడు చాలా మరి శక్తివంతమైన సన్నిహితమైన దేవునితో జీవితం కలిగి ఉంటారు. Let me wind up my message. మరి ఈ సందేశాన్ని మరొకసారి చెప్పాలనుకుంటున్నాను. Not మరొకసారి. I want to wind up. ముగింపు, okay? Let me remind you of these 8 points. మీకు మరొకసారి ఈ యొక్క 8 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. Praise the Lord. Number 1. Okay. So it's okay, no problem. Don't pray with anxiety. Yeah, I know. If you was wondering what David Rice is going to give another message, Malakasara, Ammo. No, don't worry, I'm concluding. Okay, so don't pray with anxiety. Number 1. కాబట్టి చింతతో ప్రార్థన చేయవద్దు. Number 2. రెండవది, don't pray without trusting God. దేవుని నమ్మకుండా ప్రార్థన చేయవద్దు. Number 3. మూడవది, don't pray without giving glory to God. దేవునికి మహిమ చెల్లించకుండా ప్రార్థన చేయవద్దు. Number 4. నాలుగవది, don't pray with focusing only on blessings. ఆశీర్వాదం మీద దృష్టి ఉంచి ప్రార్థన చేయవద్దు. Number 5. ఐదవది, okay, don't pray as if prayer was a magic formula. ప్రార్థన ఒక మంత్రము అని ఆలోచించకూడదు, ప్రార్థన చేయకూడదు. Number 6. ఆరవది, don't pray without listening to God's voice. దేవుని స్వరాన్ని వినకుండా ప్రార్థన చేయవద్దు. And number 7. ఏడవది, don't pray without confessing sins. మీ పాపాలని ఒప్పుకోకుండా ప్రార్థన చేయొద్దు. And number 8. ఎనిమిదవది, most important. చాలా ముఖ్యమైనది, don't pray without the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా ప్రార్థన